హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఆడవారికి ఆభరణాలు అనేది ఎంతో హుందాతనం అండ్ అందం. అండ్ ఏలూరులో సిఎంఆర్ సెంట్రల్ మాల్లో పద్మం జ్యువెలరీకి అయితే మనమైతే వచ్చేసాం. ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రతి వెకేషన్స్కి అటు మ్యారేజ్ అవనివ్వండి, సంథింగ్ వాళ్ళకి చాలా పూజలు అవనివ్వండి, ఎన్ని రకాల ఏ కార్యక్రమాలు అయినా సరే ఆడవాళ్ళకి ఆభరణాలు ఎక్కడ దొరుకుతాయని మనం సెర్చ్ చేయగా మనం ఈరోజు పద్మం జ్యువెలరీకి వచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ కాదండి, మళ్ళీ గోల్డ్ అనుకుంటారు. 92.5 ఫుల్ సిల్వర్, ప్యూర్ సిల్వర్తో కూడిన గోల్డెన్ కవర్తో ఏర్పాటు చేసిన ఇక్కడ జ్యువెలరీ ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు చూస్తే కనుక ప్రస్తుత కాలంలో గోల్డ్ కొనాలంటే కనుక ఉన్న ఆస్తులు అమ్ముకొని గోల్డ్ కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే కొంత స్థాయిలో ఉండాల్సిన గోల్డ్ ఈరోజు విపరీతమైన ధరల్లో ఉంది. మరి అలాంటప్పుడు మరి ఆడవాళ్ళని అందం పెంచుకోవడానికి ఎలాగా? అందుకే ఇప్పుడు ఒక ట్రెండింగ్గా మారింది 92.5 సిల్వర్ ఆభరణాలు. అండ్ ఇక్కడ ఏలూరు పద్మం జ్యువెలరీలో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఈరోజు మీకు చూపించడానికి ఎంటీవీ సిద్ధమైపోయింది. మరి ఆడవాళ్ళు మీరు రెడీ అయినా? అండ్ ఇప్పుడు పద్మం జ్యువెలరీకి అయితే మనం చూసి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ డిజైన్స్ ఉన్నాయో మనం ఇక్కడ వాళ్ళ మాటలో నిందాం. మేడం నమస్తే. మేడం, యాక్చువల్లీ గోల్డ్ కన్నా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ 92.5 సిల్వర్ మీద ఎక్కువ ఒక ఫోకస్ పెట్టారు. గోల్డ్ రేటు ఎక్కువ పెరగడం వల్ల కానీ సంథింగ్ ఏదో డిజైన్ వల్ల. కానీ ఇంకోటి గోల్డ్ కన్నా ఇదే ఎక్కువ ట్రెండింగ్లో ఉందని అంటారు, అవును కదా? అవును సార్. మీరు మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ మాకు చూపించేస్తారా? ఓకే. ఇది హారం అండి, ఇది నెక్లెస్. ఇవి ఏంటంటే టెంపుల్ జ్యువెలరీ వస్తుంది మనకి. ఇది టెంపుల్ జ్యువెలరీ ఏంటి అంటే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది లైట్ వెయిట్ వస్తుంది అనమాట ఈ జ్యువెలరీ. దీంట్లో వచ్చేటికి మనకి ఇవి వచ్చే పెరల్ వస్తుంది, స్టోన్. ఇవి వచ్చేటి కుందన్, లైట్గా కుందన్ వర్క్స్ వస్తాయి అనమాట చుట్టూ డిజైన్. ఇది వచ్చేటికి మనకి ఏంటి పికాక్ డిజైన్ వస్తుంది విత్ మధ్యలో లక్ష్మీదేవి లాకెట్తో వస్తుందండి. వెయిట్ని బట్టి ఒక కాస్ట్ ఉంటుందా, లేకపోతే ఒక డిజైన్ బట్టి ఉంటుందా? ఇది వెయిట్ని బట్టి ప్లస్ డిజైన్ బట్టి కూడా కాస్ట్ ఉంటుందండి. ఇంకొక ఐటమ్ ఇది ఏంటి అంటే మనకి గుట్ట పూసలు అంటారండి దీన్ని. గుట్ట పూసలతో మనకి ఇది హారము విత్ నెక్లెస్ సెట్ అండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, మ్యాచింగ్ సెట్ అన్నీ వస్తుంది. ఇది ఏంటంటే యాంటిక్ వస్తుంది మనకి పైన వచ్చాడికి. ఇవి కూడా లక్ష్మీదేవి రూపులతో వస్తుంది చుట్టూ. మాక్సిమం మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని సింగిల్ పీస్ మోడల్స్ అనుకుంటా. ఒక్క చోట ఉన్న మోడల్ మళ్ళీ దానికి సంబంధించి వేరే మోడల్ లేదు. అవును, సింగిల్ పీస్ కలెక్షన్ ఉంటుంది. ఏంటంటే ఇంకొక డిజైనే ఉంటుంది, దానికి ఇంకొక అనదర్గా 2-3 డిజైన్స్ అయితే ఉండవు. ఒక 100 ఉన్న దాంట్లో అన్ని ఒక్కొక్క డిజైనే ఉంటుంది. ఈ జ్యువెలరీ వచ్చేటికి మనకి ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ వస్తుందండి. ఇవన్నీ లైట్ వెయిట్ వస్తుంది. ఇది చోకర్ విత్ నెక్లెస్, హారం విత్ ఇయర్ రింగ్స్ వస్తాయండి. చూడడానికి కూడా ప్యూర్ గోల్డ్ గా ఉంది. అవునండి. ఇప్పుడు గోల్డ్ కానీ మనం తీసుకుంటే కనుక ఇది ఎంత వెయిట్ ఉండొచ్చు మేబీ ఇప్పుడున్న ప్రైసెస్ బట్టి? అంటే గోల్డ్లో సపరేట్ వెయిట్ ఉంటుందండి. ఇది సిల్వర్ కాబట్టి గోల్డ్ కన్నా ఎక్కువ వెయిటే వస్తుంది. ఇది గోల్డ్లో అయితే మనకి ఒక 25-30 గ్రామ్స్లో అయిపోయేది. మనకి సిల్వర్లో వచ్చేటికి 50 గ్రామ్స్ వరకు పడుతుందండి. 50 గ్రామ్స్ ఫుల్ సిల్వర్ ప్యూరిటీ 92.5 ప్యూరిటీతో వస్తుందండి ఈ సిల్వర్ వచ్చేటికి మనకి. ఇది మామూలుగా మన యూజింగ్ ఏ విధంగా ఉండాలంటారా? అంటే ఇప్పుడు గోల్డ్ కాదు కదా, యూజింగ్ ఏంటి అంటే పార్టీ వేర్ ఐటమ్ అండి. ఇది డైలీ వేర్ అయితే కాదు. ఎప్పుడైనా మనకి ఫంక్షన్ వేర్. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు గోల్డ్ రేట్ బాగా పెరిగింది కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో దీనికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకి ఒక మ్యారేజ్ ఫంక్షన్ కానీ మొత్తం ఐటమ్ అంతా రావాలి అంటే కనుక ఒక 2 lakhsలో మొత్తం మనకి వచ్చేస్తుంది. వడ్డానం, నెక్లెస్, హారం, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ. అదే మనకి గోల్డ్లో చేయించుకోవాలంటే దగ్గర ఒక 20 lakhs అలా. అంటే మొత్తం ఐటమ్ అంతా తీసుకోకపోయినా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి చాలా ఉంటుందండి కాస్ట్. సరే, ప్యూర్ గోల్డ్ ఎలా ఉంటుందో చూసాం కదండి. దాంట్లోనే ఇంకొక 2 మోడల్స్ అనమాట. ఇవి సింపుల్గా తక్కువ వెయిట్లో ఫంక్షన్. అవును సార్, అవును. ఇది కూడా టెంపుల్ జ్యువెలరీ వస్తుంది. ఇది వచ్చేటికి మనకి ఇది కూడా అంతే సార్, 50 గ్రామ్స్ ఉంది. సింగిల్ పీస్.
ఇందాక పైన నెక్లెస్ నేను చెప్పింది ఇందాక కూడా మీకు ఓన్లీ నెక్లెస్ అయితే. నిజంగానే ఇప్పుడు గోల్డ్ ఏదైనా ఆర్డర్ పెట్టాలన్నా సరే గోల్డ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా, అలాగే ఆర్డర్ ప్రకారం కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని చేస్తారా? లేదు సార్, ఆర్డర్ అయితే లేదు మనకి. మాక్సిమం ఉన్న ఒక ఐటమ్ మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ లేదు, అన్ని మోడల్స్ అవునండి. చూసినప్పుడు గోల్డ్ చూసాం కదా, అండ్ ఒక స్టోన్స్ వర్క్స్ తో పార్టీ వేర్ అని చూపిస్తారా మాకు? చూపిస్తాం. ఇప్పటి వరకు మనం గోల్డ్ జ్యువెలరీ చూసాం కదండి, ఇప్పుడు వచ్చేవాడికి ఇవన్నీ మనకి స్టోన్ వర్క్ వస్తాయి అన్నమాట. ఈ స్టోన్ వర్క్ లో ఇది 3 స్టెప్ వస్తుంది. ఇది సీజెడ్ విత్ ఎమరాల్డ్ తో వస్తున్నాయండి. ఇప్పుడు ఇందాక చూపించిన గోల్డ్ అన్నారు కదా, అది మేబీ ఫుల్ సిల్వర్ ఉంది. ఇది వెయిట్ కి వచ్చేసరికి దీన్ని వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇది స్టోన్స్ తో చేస్తారా? అవునండి, విత్ స్టోన్ తోనే క్యాలిక్యులేట్ చేస్తాం దీన్ని కూడా. ఇప్పుడు అది ఒక 50 గ్రామ్స్ ఉంది అనుకో ఫుల్ సిల్వర్, ఇది మొత్తం వచ్చేసరికి 50 గ్రామ్స్ ఉంది అనుకో, ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంటుంది? అంటే సిల్వర్ దానికి వీటిగా ఉంటుందా, దీనికి వీటిగా? లేదండి, మొత్తం ఇప్పుడు 50 గ్రామ్స్ ఉంటే 50 గ్రామ్స్ వెయిటే కాస్టే ఉంటుందండి. స్టోన్ కి సపరేట్, సిల్వర్ కి రేట్ సపరేట్ అలా ఏమి ఉండదు దీంట్లో కూడా మనకి. నెక్స్ట్ ఇది వచ్చేటికి గోల్డ్ విత్ స్టోన్స్ వస్తుందండి. ఇది మనకి సిల్వర్ పైన స్టోన్స్ వచ్చింది కదా, ఇది గోల్డ్ లో వస్తుంది. ఇది చాకర్ విత్ హారం. ఇది ఏంటంటే మనకి 2-in-1 గా యూస్ చేయొచ్చు. విత్ హ్యాండ్ కి బాజుబందీ లాగా కూడా యూస్ చేయొచ్చు, విత్ నెక్లెస్ గా యూస్ చేయొచ్చు, చోకర్ గా యూస్ చేయొచ్చు. అలా అండి. దీనికి విత్ ఇయర్ రింగ్స్ అండి. ఇది వచ్చేటికి ఇంకొక మోడల్, ఇది 3 స్టెప్ తో వస్తుందండి. ఇది నెక్లెస్ మనకి మినీ హారంగా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇది సీజెడ్ విత్ ఎమరాల్డ్ వస్తుంది, అలా వస్తుంది. ఇది ఏదైనా కూడా మనకి విత్ స్టోన్ తోనే క్యాలిక్యులేట్ చేస్తాం మనం గ్రామ్స్. ఇప్పుడు మనం స్టోన్ వర్క్ లో చూసాం కదండి ఇందాక, దాంట్లోనే ఇంకొక మోడల్ అన్నమాట, న్యూ మోడల్స్ ఇవి. విత్ నెక్లెస్ విత్ 3 స్టెప్ హారం. మనకి ఇది ఏంటి అంటే మీకు ఏదైనా ఆర్డర్గా కావాలి అన్నా కూడా మనం ఆర్డర్ చేపించుకోవచ్చు. కస్టమైజింగ్ అయితే ఉంటుంది మనకి. ఫస్ట్ అదే నేను ఒక ఐడియా ఉంటది కదా లేడీస్ కి ఇలా ఉండాలి అన్నట్టు. చాలా మంది ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉన్న హెవీగా ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తే చాలా మంది సింపుల్ గా కావాలనుకుంటారు కదా. ఇంత హెవీ కాకుండా ఇటువంటి స్టోన్ వర్క్స్ లోనే సింపుల్ గా ఏదైనా అదర్ ఫంక్షన్స్ కి వెళ్తే కనుక ఒక చిన్న టైప్ సింపుల్ గా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, అటువైపు ఉన్నాయి. ఇంకా అటువైపు అటు కూడా చూసేద్దాం. అలాగే సార్. మేడం ఇప్పుడు ఎలాగో ఇందాక మీరు చూపించినట్టు హెవీగా ఉన్నాయి చాలా లుక్స్. మేబీ మన ఇళ్ళల్లో ఫంక్షన్స్ అయితే వేసుకోవచ్చు, ఆడవాళ్ళకి కూడా ఎక్కువ హెవీగా యాక్సెప్ట్ చేయరు వేరే ఫంక్షన్స్కి వెళ్ళడానికి. అండ్ ఇప్పుడు మన వేరే ఫంక్షన్స్కి వెళ్ళడానికి సింపుల్గా ఏదన్నా లుక్గా ఉండడానికి గోల్డ్ కవరింగ్స్లో అతి తక్కువ ప్రైస్లో మీ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఉన్న మోడల్స్ చూపించండి. ఇందాక మనం చూసిన గోల్డ్లో అన్ని హెవీగా హారాలు కానీ ఇవి కానీ చాలా సింపుల్గా ఉంది కదా, ఇది ప్రైస్ ఎంత పడుతుంది మేబీ? ఈ ప్రైస్ వచ్చేటికి ఇది విత్ ఇయర్ రింగ్స్తో అయితే మనకి 25,000 అవుతుందండి. వితౌట్ ఇయర్ రింగ్స్ అయితే ఇది 20,000 అవుతుంది. అవునండి. మనకి ఇప్పుడు ఇందాక హెవీ హారాలు చూసాం కదా, అవైతే దగ్గర ఇంకా దీనికన్నా 35-40 రేంజ్లో వచ్చేస్తాయి. హారం వచ్చేటికి ఇది 25 రేంజ్లో వచ్చేస్తుంది. ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి మన దగ్గర. హారం కావాలంటే ఇచ్చేస్తారండి సపరేట్గా. ఇయర్ రింగ్స్ సపరేట్గా కావాలంటే ఇయర్ రింగ్స్ సపరేట్గానే వస్తాయి. అంటే ఇది తీసుకుంటేనే ఇది ఇవ్వాలి అని ఏమీ రూల్ అయితే ఏం లేదండి మన దగ్గర. కస్టమర్కి ఏది నచ్చితే అది పర్చేస్ చేసుకోవచ్చు. హెవీ చోకర్ వస్తుందండి, బ్రైడల్ చోకర్ వస్తుంది. అంటే మనకి ఇందులో సీజెడ్ స్టోన్స్, రూబీ మొత్తం 4 స్టెప్స్తో వస్తుందండి. ఇది నెక్ కంటే మొత్తం ఇది ఒకటి వేసుకుంటే ఇంకేమీ వేసుకునే అవసరం ఉండదు ఇక మనకి. ఇప్పుడు ఇది ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి కదా, వీటి కాస్ట్ సిల్వర్ కాస్ట్ ఉంటుందా, స్టోన్ కాస్ట్ ఉంటుందా? రెండు మొత్తం కలిపే అండి, రెండు కలిపే మనకి ప్రైస్ అనేది చేస్తారు, ట్యాగ్ చేస్తారు. ఏంటి అంటే మనకి ఇది సింథటిక్ స్టోన్స్తో వస్తుందండి. విత్ మనకి ఇది సింథటిక్ అండ్ సీజెడ్ స్టోను.
యాంటిక్ యాంటిక్ వస్తుంది విత్ ఇదేమో నెక్లెస్. విడిగా అంటే ఇది 3 విడిగా pieces కదా? 1 కాదండి, pieces కదా? Okay. సపరేట్ Simple గా అనమాట. చేసుకున్న ఇది ఉంటది. మీరు ఇది సపరేట్ ఇది సపరేట్ తీసుకోవచ్చు. ఇది వచ్చేటికి మినీ హారంగా మినీ నెక్లెస్గా యూస్ చేయొచ్చు, హారంగా యూస్ చేయొచ్చు. ఇది హారం అండి. ఇది డ్యూయల్ ఇయర్ రింగ్స్ ఇచ్చారా? ఆ, దీనికి సపరేట్ ఇయర్ రింగ్స్, దానికి సపరేట్ ఇయర్ Okay, రింగ్స్. ఇవి ఒకటి ఒకే- అయినా ఒకే యూస్ time లో చేయొచ్చు. ఇద్దరు యూస్ చేసుకోవచ్చు. యూస్ చేయొచ్చు అండి. సింగిల్ గా. ఇదేంటంటే మనకి మొన్న అంబానీ మ్యారేజ్ జరిగింది కదా Okay. సార్, వాళ్ళ మదర్ యూస్ చేశారు Okay. ఆ మోడల్ అండి. Okay, okay. Wow. ప్రజెంట్ అయితే ట్రెండింగ్ లో ఉంది ఈ మోడల్. అవును. మొత్తం మీరు ఎక్కడ చూసినా ఇదే ఉంది ఇప్పుడు బయట మార్కెట్ లో కూడా. అవును. చాలా అంటే అన్ని అందరూ jewelry అడుగుతున్నారు. ఒక విధంగా ఉంది. ఉమ్. ఈ జ్యువెలరీ లుక్ ఒక స్టైల్ ఒకలాగా ఉంది. ఆవిడ వేసుకుని చూసిన తర్వాత జనాలకి దాని మీద క్రేజ్ ఇంకా బాగా పెరిగింది అనమాట. బహుశా ఆమె వేసుకుంది కాదు కదా? వేసుకుంది అయితే కాదండి, Thank you so much. ఆవిడైతే ఏకంగా వేసుకుంటారేమో. Okay, next collections కి వెళ్దాం. ఇది మనకి సీజెడ్ విత్ ఎమరాల్డ్ పర్ల్స్ తో వస్తుందండి. ఇది Okay. హారము. Okay. దాని ఇది పైది కూడా ఇది కూడా 2 sets లాగా ఇచ్చారు. ఇది పైది Individual గా, సపరేట్, ఇది కిందది సపరేట్ వస్తుంది విత్ వడ్డానం. ఇది ఓకే. ఇయర్ రింగ్స్. ఓన్లీ ఒక బ్రైడల్ కలెక్షన్స్ లో మినిమం ఈ ఒక్క సెట్ సరిపోతుంది. అవునండి, మొత్తం ఇది heavy గా సరిపోతుంది. కాకుండా. నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టే గోల్డ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు దీనికి బాగా క్రేజ్ పెరుగుతుంది సార్. క్రేజ్ పెరుగుతుంది. ఎక్కడ చూసినా సరే, యాడ్స్ లో చూసినా సరే, బై ప్రమోషన్ లో చూసినా సరే 92 సిల్వర్ మీద జరుగుతుంది. ఏంటంటే గోల్డ్ కొనుక్కునే కన్నా ఇలాంటివి కొనుక్కుంటే మనకి ఒకవేళ ఏమాత్రం పోయినా కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు లేదు. అనేసి ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఫీల్ అయ్యేది మెయిన్ ఫస్ట్ పాయింట్ అయితే అదే సార్. ఇప్పుడు ఇది మనం ఇది కొన్న తర్వాత సిల్వర్ ఆ నెక్స్ట్ మనం మళ్ళీ రీసేల్ చేస్తే ఆ సిల్వర్ యొక్క వెయిట్ తో అమౌంట్ ఇస్తారా? ఒకవేళ ఇప్పుడు మనం 5,000 రెట్టి తీసుకున్నాం అనుకోండి సార్, ఎప్పుడైనా బైబ్యాక్ ఇస్తే 2,500 రిటర్న్ వస్తుంది. కాకపోతే మనీ ఇవ్వరు, వేరే ఐటమ్ ఏదైనా తీసుకోవాలి. బైబ్యాక్ 50% వస్తుంది సార్ మనకి. దీనివల్ల అయితే మనకు లాస్ అనేది ఏం లేదు సార్, బెనిఫిట్ మనకి ఐటమ్ వల్ల. చాలా నాకు తెలిసి చాలా యూనిక్ గా ఉన్నాయి, మంచి ప్రెస్టేజ్ గా. ఎందుకంటే ఎక్కువ గోల్డ్ వేసుకున్నా సరే ఈ లుక్ రాదేమో మేబీ అలాగే ఉన్నాయి. వాటికి అయితే ఇది యూజ్ చేయడం చాలా గ్రేట్ సార్. మనకి ఆ కలెక్షన్ వచ్చేటికి చోకర్ విత్ నెక్లెస్, కింద ఏమో లాంగ్ హారం వస్తుంది సార్. అది మనకి వినాయకుడు నెక్ తో వచ్చింది, చాలా యూనిక్ గా తయారు చేశారు దాన్ని. సీజెడ్ స్టోన్ విత్ ఎమరాల్డ్ తో వస్తుంది సార్. ఒక్కొక్క సెట్ వేస్తే చాలా లుక్ అంతా తెలిసిపోతుంది సార్ మనకి. ఇయర్ రింగ్స్ సపరేట్ గా పెట్టుకోవచ్చు. అవి పెళ్లి కూతురు రెడీ చేసేటప్పుడు అది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. మనకి హెవీగా రెడీ అయ్యే కన్నా ఇలా వేసుకుంటే సింపుల్ గా కనిపిస్తారు. ప్లస్ ఈ స్టోన్ యొక్క కలర్ కూడా చాలా రేర్ కలర్ సార్. అవి అలాంటివి అనేది దొరకడం చాలా రేర్ గా దొరుకుతాయి మనకి. వచ్చేటప్పుడు కూడా కలెక్షన్ లో కూడా అవి కనిపించడం చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి. లుక్ కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది. లుక్ కూడా మనకి పైన గ్రీన్ ఈ గ్రీన్ సేమ్ అనుకున్నాను, అది బ్లూ కలెక్షన్ లో ఉంది, కొంచెం గ్రీన్ కలెక్షన్. అవును సార్. మనకి ఏం చెక్క నెక్లెస్ మోడల్లో వచ్చిందండి. ఇది మొత్తం సీజెడ్ స్టోన్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ గోల్డ్ కోటింగ్ వస్తుంది మనకి. ఎంచక్క వైట్ బీడ్స్తో ఎంచక్క రూబీస్తో వస్తుంది మనకి. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది ఒకటి వేసుకున్నా చూడు మనకి చాలా గ్రాండ్గా అఫీషియల్గా చాలా బాగుంటుంది. సారీస్కి ఇది ఒకటి వేసుకుంటే మనకి చాలా నిండుగా కనిపిస్తుంది. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే రియల్ గోల్డ్ తీసుకున్నట్టే అనిపిస్తుంది మనకి. చాలా ఫినిషింగ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. అదే అన్న, మీ దగ్గర కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఇంకా గోల్డ్ ఇంకా ఆ టైప్లో తప్ప నుంచి మళ్ళీ వేసుకెళ్ళేసి ఇది రోల్డ్ గోల్డ్ అనే ఆలోచన రావట్లేదు. కస్టమర్స్కి మనం ఇది సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాం అని చెప్తే గానీ వాళ్ళకి తెలియదు సార్. మ్యాక్సిమం ఇదంతా గోల్డ్ అనే అనుకుంటున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళి మనం చెప్పి ఇది సిల్వర్ జ్యువెలరీలో మేము కొనుక్కున్నామని చెప్తే గానీ వాళ్ళకి తెలియదు అసలు. మ్యాక్సిమం అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు. ఎందుకంటే మనకి జర్నీస్ కానీ ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఐటమ్స్ మనం క్యారీ చేయడంతో మనకి భయం అనేది ఉండదు. మెయిన్ ఫస్ట్ పాయింట్ అయితే అది మనకి. దీని మీద కూడా కేరింగ్ ఎక్కువ ఉంటుంది మీ ఆడవాళ్ళకి. అది చిన్న పోస్ అయినా సరే మీ యొక్క కేరింగ్ పక్కన పెట్టి నిజంగా ఇవ్వాల్సిందే. కేరింగ్ అనేది లేకపోతే ఐటమ్స్ మీద మరి ఉండాలి కదా సార్ ఆ మాత్రం మనకి. ఇది నక్లీస్ వస్తుందండి, 3 స్టెప్స్గా వస్తుంది మనకి. ఎంచక్క సీజెడ్ వైట్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్స్తో మిక్స్ అయ్యి మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఐటమ్ కూడా. ఇది ఒక్కటి మొత్తం నెక్ మొత్తం కవర్ అయ్యేటట్టు వస్తుంది.
మ్యాక్సిమం ఇది ఒకటి వేస్తే కింద హారాసి హారమ్స్ అవి ఏం అవసరం లేదు సార్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఇది ఒకటైతే నెక్ మొత్తం కవర్ అవుతుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ స్పెషాలిటీ ప్రకారం ఏంటంటే మీరు ఇప్పుడు చూపిస్తున్నారు అంటే ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. అవును సార్. నెక్స్ట్ మేబీ ఆ వాళ్ళకి సేమ్ ఇలాగే ఈ టైప్ లోనే మాకు వేరే 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 కస్టమైజేషన్ చేస్తాం సార్. వేరే కలర్ మీకు కావాలి అని చెప్పి అనుకుంటే కస్టమర్స్కి మేము కన్ఫామ్గా కస్టమైజేషన్స్ సార్తో మాట్లాడి చేపిస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ మేడం, ఎలా ఇప్పుడు దాకా కొంచెం బ్రైడల్ కలెక్షన్స్ కానీ ఎక్కువ హెవీ చూపించారు, కానీ సమ్ స్టూడెంట్స్కి సింపుల్గా ఉండే వాటికి యూనిక్గా ఉండే కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? మనకి ఇది వచ్చి చక్కగా కాలేజీ స్టూడెంట్స్ ఏదైనా ఫంక్షన్స్కి, ఫేర్వెల్ పార్టీస్కి, వాటికి సారీస్కి సింపుల్గా వేసుకోవాలి అని అనుకుంటే చాలా బాగుంటుంది సార్. ఇది వచ్చి మనకి ఎంచక్క గ్రీన్, పింక్ కలర్ స్టోన్, ఎంచక్క వైట్ స్టోన్స్ వచ్చి చాలా యూనిక్గా గోల్డ్ కవరింగ్, దానిపైన స్టోన్స్ కూడా అన్ని సీజెడ్స్ వస్తాయి సార్. మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇది వచ్చేటప్పటికి. ఇది అవసరం లేదు సార్, ఇంకా చాలా క్లాస్గా ఉంటుంది. దానికి సెట్ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి సార్, చాలా యూనిక్గా కనిపిస్తుంది, మనకి చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకి ఇది ఒకటి వేసుకొని నార్మల్ సారీ కట్టుకుంటే చాలా ఈ లుక్ అనేది గ్రాండ్గా కనిపిస్తుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బ్రైడల్ కలెక్షన్స్ నక్లీస్ కానీ చౌకాస్ కానీ చూపించేశారు. అండ్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ మీ దగ్గర ఏమున్నాయి? చాలా ఉన్నాయి సార్. మనకు వచ్చి ఎంచక్క గోల్డ్ కోటింగ్లోనే బుట్టలు, మనకి చాంద్ బాలీస్, ప్లస్ స్టోన్ టైప్లో కూడా ఉంటాయి, ప్లస్ గోల్డ్ కోటింగ్లో కూడా ఉన్నాయి సార్. మనకి గోల్డ్ కోటింగ్లో బుట్టలు వచ్చి మనకి ఒకవేళ మనకి పలానా మోడల్ కావాలి అనేది కూడా మనం తీసుకోవచ్చు. మాకు మ్యాచింగ్ కావాలన్నా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం తీసుకోవచ్చు. మీకు ఏ కలర్ అయినా మీకు ఓకే, మా దగ్గర పాసిబిలిటీ ఉంది. మీకు ఒకవేళ మీకు ఈ టైప్ కావాలి, మాకు ఈ టైప్ కలర్ కావాలి అన్నా కూడా మేము కస్టమైజేషన్ అయితే మేము చేస్తాం సార్. ఇది కూడా వెయిట్ బట్టే ఉంటుంది? వెయిట్ బట్టే మొత్తం ఇంక్లూడే వస్తుంది సార్ మనకి, వెయిట్ కూడా ప్లస్ పీస్ కాస్ట్ అది. అండ్ ఇప్పుడు ఇవి చూపించేశారు. అండ్ వచ్చేకి స్టోన్స్ వర్క్ టైప్ ఇప్పుడు అసలు, ఎందుకంటే అక్కడ మనం నెక్లెసెస్ ఓన్లీ గోల్డే కాకుండా స్టోన్స్ కూడా చూసాం కదా, వాటికి ఏమైనా కావాలన్నా సరే ఉన్నాయి సార్. ఓకే మ్యామ్, అవి కూడా మా దగ్గర చూపించండి మా కలెక్షన్స్. అండ్ ఇయర్ రింగ్ కలెక్షన్స్లో వీళ్ళు చెప్పే మాట ఏంటంటే మేబీ
మా దగ్గర ఉన్న కలెక్షన్స్ నిజంగా మీరు గోల్డ్‌లో గానీ, అదే బయట తీసుకోవాలంటే గనక మినిమమ్ లాక్స్ పెట్టాలి. మా దగ్గరైతే మీకు మీ యొక్క అందానికి, మీ యొక్క ఐడియాకి తగ్గట్టుగా మీరు ఏదైతే ఎక్స్‌పెక్టేషన్ జేస్తున్నారో, అది మీరు 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాం మాకున్న జ్యువెలరీతో. అది తక్కువ ప్రైస్‌కి అంటారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న ఏ కలెక్షన్స్ మరి చెప్పేద్దాం. మేడం మీ దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు మాకు చూపిచ్చారు. అంటే జ్యువెలరీస్‌తో పాటు మంచి యూనిక్ అంటే అంటే మీ దగ్గర ఉన్న షాప్స్‌లో మంచి యూనిక్ మంచి కలెక్షన్స్ ఇది మేబీ మా షోరూమ్‌లో తప్ప నుంచి ఏలూరులో ఎక్కడా లేదనుకునే ఒక బ్రైడల్ ఒక సెట్ మాకు చూపించండి. ఓకేనా. ఇలాగా వస్తుంది సార్ మనకి సీజెడ్ స్టోన్స్తో మనకి పెద్దగా బుట్టలు వచ్చి ఎంచక్క చాలా యూనిక్గా కనిపిస్తాయి సార్. అసలు మనకి ఈ ఐటమ్ ఇక్కడ దొరకడం అంటే చాలా రేర్ సార్. ఇలాంటి ఐటమ్స్ చాలా చాలా షాప్స్లో ఉంటాయి, కాకపోతే ప్రైజెస్ బట్టి మనకి కొనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనకి ఇది చాలా యూనిక్గా ఉంటుంది, ప్లస్ చాలా చాలా బెనిఫిట్గా సార్. ఇది మనకి ఐటమ్ అనేది చాలా యూనిక్గా ఉండడంతో మనకి ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నా కూడా మనకి ఈ చోలీలు పెట్టుకోవడంతోనే అందంగా కనిపిస్తుంది సార్. చాలా బాగుంటుంది. ఒకవేళ వేరే షాప్స్లో ఇలాంటి ఐటమ్స్ దొరకపోవచ్చు, కానీ మాకు సిఎంఆర్ సెంట్రల్ ఇలాంటి పద్మ సిల్వర్ జ్యువెలరీలు అయితే చాలా ఉన్నాయి సార్. ఐటమ్స్ అనేది ఒకసారి కలెక్షన్స్ వచ్చి మీరు విజిట్ చేస్తే కనుక చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. ప్లస్ ప్రైజెస్ కూడా మనకి ఐటమ్ బట్టి ఉంటాయి సార్. మనకి చాలా యూనిక్గా ఉంటాయి, బాగుంటాయి. మ్యాక్సిమం ఇయర్ రింగ్స్కి వచ్చే కలెక్షన్కి వచ్చేసరికి మాకు ఇందాక చెప్తున్నారు చూడ్డానికని వస్తున్నారంట. ఖచ్చితంగా కానీ కొనుక్కొని వెళ్తారు, నిజమే అంటారా? కొనుక్కుంటున్నారు సార్. ఎందుకంటే మెయిన్ ప్రైజెస్ కన్నా మనకి ఐటమ్ చూస్తే వాళ్ళకి కొనుక్కోవాలి, ఎంత ప్రైస్ అయినా పర్వాలేదు, రియల్ గోల్డ్ కన్నా మనకి ఇది బెస్ట్ అని చెప్పి ఆప్షన్గా అయితే ఆలోచిస్తున్నారు సార్. చాలా గ్రాండ్గా ఉన్నాయి ఫంక్షన్స్కి, పార్టీస్కి, వాటికి అయితే మనకి చాలా యూనిక్గా ఉంటాయి కనుక చాలా యూనిక్గా ఉండడంతో చాలా ఎర్లీగా తీసుకొని వెళ్ళటం కూడా జరుగుతుంది సార్. ఇది వచ్చి మనకి విక్టోరియా కలెక్షన్ వస్తుందండి. మనకి 3 స్టెప్స్ వస్తుంది. ఇది నెక్లెస్, మినీ హారం, హారం మొత్తం 3 కలిపి ఇంక్లూడ్ అయ్యి వస్తాయి మనకి. మొత్తం 3 స్టెప్స్గా రావడంతో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మనం ఏదైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇది ఒక్కటే వేసుకుంటే మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మనకి విక్టోరియా కలెక్షన్ అనేది రేర్ మనకు దొరకడం, కానీ చాలా చాలా కాస్ట్ ఉన్నా కూడా మనకి ఈ ఐటెంలో మనకి ఈ టైప్ రావడం అంటే చాలా బాగుంటుంది. మనకి ఇది ఒక్కటి మనం వేసుకున్నప్పుడు దీనికి సెట్. ఆ 3 స్టెప్స్ కలిపి ఒకే హారమా మేడం? అవును సార్. మనకి నెక్లెస్, మినీ హారం, హారం మొత్తం 3 సెట్గా అలా వస్తుంది సార్. మనకి 3 ఒకే టైప్లో వస్తాయి మనకి. ఎంచక్క బీడ్స్, మనకి ఎంచక్క స్టోన్స్ అవి రావడంతో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనకి ఐటమ్ అనేది. అండ్ సేమ్ అలాగే ఈ టైప్ ఆఫ్ నెక్స్ట్ ఒకటి ఉన్నట్టుంది. అవును సార్, ఉంది ఇంకోటి కూడా. మనకి ఓన్లీ చౌకర్ టైప్లో వస్తుంది. మనకి ఎంచక్క గ్రీన్ కలర్ స్టోన్స్తో వచ్చి మనకి సీజెడ్స్ విక్టోరియా టైప్లో యాంటిక్ మోడల్ వస్తుంది. మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఎంచక్క వైట్ బీడ్స్, మనకి స్టోన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది. మనం ఏదైనా ఫంక్షన్స్కి అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనకి.
చాలా బాగుంటుంది కనుక ఇది కలెక్షన్స్ అయితే మనకు చాలా చాలా రేర్గా దొరికే కలెక్షన్స్. దీని వీటిది ప్రైజెస్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిది కూడా స్టోన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందా ప్రైస్, లేదా సిల్వర్ ప్రైస్ వేరే స్టోన్ విడిగా ఉంటుందా? ఉండదు సార్, మనకి మొత్తం ఇంక్లూడ్ అయి వస్తుంది. మనకి స్టోన్స్ బీడ్స్ మొత్తం అంతా ఇంక్లూడ్ అయి వస్తుంది మనకి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా మాకు సేల్ చేసినప్పుడు, అంటే స్టోన్స్కి ఎంత ప్రైస్ పడింది, సిల్వర్కి ఎంత ప్రైస్ పడింది అన్నట్టు, అది పర్సంటేజ్ అన్న? అలా అని కాదు సార్, మనకు మొత్తం ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. ఇన్ని గ్రామ్స్ అని మేము ఆల్రెడీ చెప్తాం సార్, గ్రామ్స్ చెప్తాం, దాని మీద పీస్ కాస్ట్ చెప్తాం సార్. దానికి 3% GST అనేది యాడ్ చేసి మేము చెప్తాము. ఒకసారి ఏమైనా మీకు ఇంకా తగ్గించాలి, డిస్కౌంట్ కావాలి అనుకుంటే మేము సార్తో మాట్లాడి మ్యాక్సిమం మా వరకు మా ప్రయత్నం అయితే మేము చేస్తాం సార్. కానీ చాలా యూనిక్గా ఉంటుంది కనుక కలెక్షన్ అయితే చాలా బాగుంది. మనం ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కనుక చాలా ఈజీగా పర్చేస్ చేయొచ్చు సార్ మనం. ఇది వచ్చి మనకి చౌకర్ వస్తుందండి. చౌకర్ మీద ఎంచక్క లక్ష్మీదేవి ఏనుగులు ఎంచక్క మనకి చాలా గ్రాండ్గా వస్తుంది. కిందన బీడ్స్ కూడా మనకి చాలా యూనిక్గా ఇచ్చారు. ఇది మనకి బ్రైడల్ సెట్ టైప్లో వస్తుంది కాకపోతే చాలా యూనిక్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మనకి ఎంచక్క లక్ష్మీదేవి రావడంతో కూడా మనకి ఒకవేళ పెట్టుకున్నప్పుడు మనకి అమ్మవారిది రావడంతో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇటు బ్రైడల్ లుక్ ఉంటుంది, ఇటు డివోషనల్ లుక్ కూడా ఉంటుంది. అండ్ కింద హారానికి కూడా వచ్చేసరికి కింద లక్ష్మీదేవి అండ్ ఏనుగులు, కింద మళ్ళీ ఇంకో లక్ష్మీదేవి కూడా ఉంది. అండ్ పక్కన లక్ష్మీదేవి గారి పక్కన దేవుళ్ళు కూడా దర్శనం. అంటే మేబీ ఇటువంటి గోల్డ్లో తప్పనించి ఇటువంటి చేయాలన్నా సరే మేబీ చేయరు, ఎందుకంటే గోల్డ్ కాస్ట్ కాబట్టి దానికోసం ఖచ్చితంగా చేయాలి. అండ్ 92 గోల్డ్లో కూడా ఇటువంటి కూడా చేస్తానంటే కనుక చాలా ఉంది. టైప్లో కూడా వస్తుంది సార్. మనకి కుందన్స్ కూడా కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో, గ్రీన్ అండ్ పింక్ కుందన్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఎంచక్క బీడ్స్ రావటం, అమ్మవారు మనకి ఎంచక్క అమ్మవారు కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తారు సార్. మనకి వేసుకునేటప్పుడు కూడా మనకి రియల్ గోల్డ్ ఏమో అన్న ఫినిషింగ్ లో ఉంది సార్. మనకి కింద కూడా లాకెట్స్ లో కూడా లాకెట్ లో కూడా ఎంచక్క లక్ష్మీదేవి ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ కూడా మొత్తం ఎలిఫెంట్స్ కానీ చిన్న కవరింగ్ కూడా లేకుండా ఇటువంటి చిన్న మోడలింగ్ డిజైనింగ్ కూడా లేకుండా మొత్తం డివోషనల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వడ్డానం అంటారండి. ఎంచక్క మనకి లక్ష్మీదేవి ఫినిషింగ్తో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఎంచక్క మనకి నెమల్లి టైప్లో వచ్చినాయి. ఎంచక్క ఇవి కిందన బీడ్స్ కూడా పింక్ అండ్ రైస్ బీడ్స్ టైప్లో వచ్చినాయి. మనకి పింక్ కలర్ బీడ్స్ కూడా మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి. కుందన్స్ కూడా వచ్చినాయి. ఎంచక్క మనకి చాలా కలెక్షన్ అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి. మనకి ఇది ఒకవేళ పర్చేస్ చేయాలనుకున్నా మనకి చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది. చాలా గ్రాండ్గా కనిపించడంతో మనకి పెళ్లి కూతురికి ఫంక్షన్స్కి వాణి ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కనుక ఇలాంటిది ఒకటి పర్చేస్ చేసుకుంటే మనకి ఎంచక్క చాలా గ్రాండ్గా ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది. హెవీగా ఉంటుంది అనుకుంటారు, చాలా సింపుల్ గా చేస్తారు కానీ ఓన్ ఫంక్షన్స్ ఇటువంటి చాలా ఉపయోగపడుతుంది. అవును సార్, మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కనుక మనకి ఏదైనా సారీస్ కి వాటికైతే చాలా సింపుల్ గా అనిపిస్తుంది. వడ్డానం వచ్చేపటికి అష్టలక్ష్మితో వస్తుంది సార్. ఇది అష్టలక్ష్మి ప్లస్ పికాక్స్తో కూడా వస్తుంది. ఫినిషింగ్ వచ్చేపటికి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది, సెమీ యాంటిక్ టైప్. మొత్తం డివోషనల్ గా అయితే చాలా బాగుంది. అష్టలక్ష్మితో వస్తుంది, లైట్ వెయిట్ కూడా సార్. లైట్ వెయిట్ కూడా కింద ఎలాగో స్టోన్స్ కూడా ఇచ్చారు. ఫాల్స్ బీడ్స్ ఎమరాల్డ్ వస్తుంది సార్. ఇది వస్తుంది. ఇప్పుడు వడ్డానం ఇది లైట్ వెయిట్ అయినా లైట్ వెయిట్ సార్, హెవీ లుక్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది, చూడడానికి హెవీగా కనిపిస్తుంది. అవును, చాలా హెవీగా ఉంది. లైట్ వెయిట్ వస్తుంది కానీ హ్యాండిల్ చేయడానికి కూడా సింపుల్ గా ఉంది. లక్ష్మీదేవి ప్రతిమ కూడా చాలా యూనిక్ గా చేశారు. అష్టలక్ష్మి వస్తుంది. ఇది వచ్చేపటికి అరవంకి సార్. దీనికి యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది, సెమీ యాంటిక్ టైపు. దీంట్లో స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ వచ్చేపటికి సీజెడ్ వస్తుంది. లక్ష్మీదేవి ఎలిఫెంట్ వర్క్, పికాక్స్ కూడా ఉన్నాయి వీటిల్లో. స్టోన్ వర్క్ కూడా కనెక్షన్. అవును, ఎలిఫెంట్స్.
వెడ్డింగ్ టైంలో మనకి మెన్స్ కూడా ఇవి ఐటమ్ యూస్ చేయొచ్చు, సర్వనిష్ఠుల పైకి వాటికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి కూడా మనకి సిల్వర్లోనే కలుస్తుందా? అవునండి, ఇది కూడా మనకి సిల్వర్ స్టెల్లిన్ సిల్వరే వస్తుంది. 92.5 స్టెల్లిన్ సిల్వర్లోనే ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే దీంట్లో ఎడిషనల్గా బీడ్స్ ఉంటాయి అన్నమాట, కలర్స్, పాల్స్, ఎమరాల్డ్, రూబీ, మనకి ఇంకా కొరల్స్, గోల్డ్ బాల్స్ అవన్నీ కూడా ఉంటాయి సార్ దీంట్లో. కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఉంటాయి, ఫ్యాన్సీ కలర్స్ బాల్స్ కూడా ఉంటాయి దీంట్లో. అక్కడ మనకి వాటిల్లో లాకెట్స్ అలా కూడా యూస్ చేసుకుని వేసుకోవచ్చు. ఎవరైనా గోల్డ్ చైన్ వచ్చేటికి మెన్స్ అయినా యూస్ చేయొచ్చు, లేడీస్ అయినా యూస్ చేయొచ్చు. అవునండి, అవును సార్, అవును, చాలా బాగుంటుంది అది. సింగిల్ కూడా సింపుల్ గా కూడా యూస్ చేయొచ్చు. ఆడవాళ్ళకి అందాలు ఎంత అందము, అండ్ మగవాళ్ళకి కూడా ఆభరణాలు అనేవి అంత ఉందా, కానీ మగవాళ్ళ కలెక్షన్ చాలా తక్కువలో ఉంటాయి. చైన్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ, రింగ్స్ కానీ. అండ్ అలాగే ఇక్కడ రింగ్స్ కలెక్షన్స్ అంటే మెన్స్ లో ఎలా ఉన్నాయంటే 92 పాయింట్ సిల్వర్ కాబట్టి మేబీ మగవాళ్ళకి తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తుంది. కాబట్టి గర్ల్స్ లో వచ్చినప్పుడు వాళ్ళు గర్ల్స్ కలెక్షన్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు కానీ రేర్ గా చిన్న థింగ్స్ కొనుక్కోవచ్చు. మెయిన్ ఏంటంటే బాయ్స్ కి మీకు తెలుసో లేదో గోల్డ్ కన్నా సిల్వర్ మీద ఎక్కువ అట్రాక్టివ్ అవుతారు బాయ్స్. మరి ఆ అట్రాక్టివ్ రింగ్స్ ఇక్కడ ఉన్నాయేమో మనం తెలుసుకుందాం. ఇప్పుడున్న రింగ్స్ కలెక్షన్స్ లోకి వచ్చరికి న్యూ మోడల్ ఏమైనా ఉన్నాయన్న? ఎలిఫెంట్ రింగ్స్ ఉన్నాయి సార్ అక్కడ న్యూ మోడల్. ఇప్పుడు అందరూ కూడా వాడే అట్రాక్టివ్ అయ్యి కూడా ఎలిఫెంట్ రింగ్స్ మోడల్స్ వచ్చాయి కూడా. అది మంచిది, డివోషనల్ గా కూడా చెప్తున్నారు. ఇంకెందుకు కావాల్సిన మనిషి చూపించేద్దాం. ఈ ఎలిఫెంట్ హెయిర్ రింగ్స్ అంటారు అన్న, ఇవి ఎలిఫెంట్ హెయిర్ లా ఉంటాయి. మామూలుగా మధ్యలో మనకి బ్లాక్ వచ్చినాయి కదా, అవన్నీ కూడా ఎలిఫెంట్ హెయిర్. ఇప్పుడు ఎవరు చూసినా గానీ ఎక్కువ ట్రెండింగ్ లో ఇదే ఉంది, అందరూ కూడా వాడే కూడా ఇదే ఎలిఫెంట్ రింగ్స్ అని చెప్పి ఎక్కువ మంది వాడుతున్నారు. ఈ వచ్చేసరికి మన సిల్వర్ లో కూడా ఎక్కువ కలెక్షన్స్, చూడటానికి కూడా ప్లెయిన్ గా మంచి నీట్ గా ఉంటాయి. చూడటానికి కూడా ప్లాటినం లుక్ వస్తాయి. చూడటానికి కూడా మనకి సిల్వర్ అయినా గానీ చూడటానికి ప్లాటినం లుక్ వచ్చి ప్లాటినం లాగా కనపడుతుంది. మనం డైలీ యూజ్ కి అన్నిటికీ ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఫంక్షన్ వాటికి బాగా వాడుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఇంకొక మోడల్ మనకి ఇప్పుడు దాకా సిల్వర్ కలెక్షన్ చూసారు. ఇప్పుడు మన దగ్గర సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ రింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవి వచ్చేసి సిల్వర్ మీద గోల్డ్ పాలిష్, అలాగే మనకి స్టోన్ మోడల్స్, మనకి మామూలుగా ప్లెయిన్ స్టోన్స్, చిన్న స్టోన్స్ తో చాలా జెంట్సీ రింగ్స్ ఉన్నాయి. అలాగే లేడీస్ కూడా లక్ష్మీదేవి రింగ్స్ కూడా వచ్చినాయి మనకి. చూడటానికి కూడా మనకి గోల్డ్ పాలిష్ మీద ప్యూర్ గోల్డ్ లుక్ వస్తుంది చూడటానికి కూడా. ఇంకా ఏంటంటే కొంతమంది ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి గోల్డ్ పాలిష్ అయిపోయినా సరే మనం మళ్ళీ తీసుకున్నప్పుడు పాలిష్ చేసి ఇస్తారా? ఫస్ట్ టైం అయితే కనుక ఫ్రీ సర్వీస్ సార్, ఫ్రీగా పాలిష్ చేసి ఇస్తాము. సెకండ్ టైం అయితే కనుక చార్జ్ చేస్తారు. ఓన్లీ ఇది పార్టీ వేర్ యూజ్ చేయాలి కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది చూడటానికి కూడా. చూసిన సిల్వర్ అయితే కనుక సిల్వర్ అయితే కనుక ఎనీ టైం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మనం డైలీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా అలా పెట్టేసుకోవచ్చు. ఇది అనేసరికి పాలిష్ కాబట్టి జస్ట్ కోటింగ్ ఇది అవుతుందండి. ఇదివరకు నాంతాళ్ళు అనేవి మామూలుగా ప్లెయిన్గా వచ్చి ఇలా ఉండేవి. ఇప్పుడు వచ్చేసి నాంతాళ్ళు అనేసరికి సైడ్ స్టోన్ మోప్స్తో సైడ్ లాకెట్స్తో వస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా యూజ్ చేసే మోడల్ ఇవి. కిందేమో మామూలుగా వీళ్ళకి సైడ్ పికాక్ మోడల్, పికాక్ పెండెంట్స్, తర్వాత మనకి లక్ష్మీదేవి,
అలాగా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వేసి కూడా వీటి దగ్గర సూత్రాలు యాడ్ చేసుకోవచ్చు కదా. సైడ్ లాకెట్స్తో పాటు కింద మనకి సూత్రాలు యాడ్ చేసుకుంటాకి మామూలుగా పుస్తీ తాడు కింద యూస్ చేసుకోవచ్చు దీంట్లో మనకి లక్ష్మీదేవి పెండెంట్లు మామూలుగా ఎమరాల్డ్ బీడ్స్ అలాగా లక్ష్మీదేవి పెండెంట్స్తో కలిపి మనకి చైన్స్ టైప్లో వస్తుంది స్టోన్ మోప్స్తో. వీటిలో ఇంకొక మోడల్ ఏదో ఉన్నట్టుంది పక్కన, ఇది ఎక్కువ స్టోన్స్ వర్క్ టైప్ వచ్చింది, ఇంకా హెవీగా ఉంది. ఇవైతే ఎక్కువ డిఫరెంట్ స్టోన్స్తో మామూలుగా చిన్న చిన్న సీజెడ్ స్టోన్స్తో డిఫరెంట్ స్టోన్స్తో లుకింగ్ వచ్చినాయి. చక్కగా హెవీ లుకింగ్ చక్కగా పీకాక్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా కనపడుతుంది. ఇది కూడా మ్యాక్సిమం ఏంటంటే మొత్తం అంటే స్టోన్ వెయిట్ కాకుండా లేకపోతే సిల్వర్ వెయిట్ కాకుండా మొత్తం కంప్లీట్ పీస్ కాస్ట్ వస్తుంది. ఇది టోటల్ కంప్లీట్ ఐటమ్ కాస్ట్ వస్తుంది. మొత్తం స్టోన్స్ ఇవన్నీ కలిపి ఇంక్లూడింగ్ కాస్ట్ వస్తుంది. ఓకే. మన దగ్గర ఎన్పి చైన్స్ కూడా ఉన్నాయి, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్. ఈ ఎన్పి చైన్స్లో మనకి ఇవి చూడటానికి మంచి గోల్డ్ లుక్ వచ్చి చక్కగా చిన్న చిన్న స్మాల్ మోడల్ చక్కగా సింపుల్ మోడల్లో ఆడవాళ్ళకి ఇష్టపడే విధంగా చక్కగా చిన్న చిన్న మోడల్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి సిల్వర్ మీద గోల్డ్ పాలిష్ ఐటమ్స్ వచ్చేసి ఇందులో మనకు వచ్చేసి లాంగ్ కావాలంటే లాంగ్ లెంత్ ఉన్నాయి, షార్ట్ కావాలంటే షార్ట్ లెంత్ ఉన్నాయి. అలాగే మనకి స్టోన్స్ బీడ్స్తో కలిపి వచ్చినాయి. సింగిల్ ప్యాటర్న్ కావాలన్నా సింగిల్ ప్యాటర్న్ ఉన్నాయి, డబుల్ ప్యాటర్న్ కావాలన్నా డబుల్ ప్యాటర్న్ ఉన్నాయి. నలుపతులకు వచ్చేసరికి మెయిన్లీ ఇప్పుడు గోల్డ్లోకి వచ్చేసరికి కొంతమందికి ఒక ఐడియా ఉంటుంది ఇలా చేయించుకోవాలి అన్నట్టు. ఇలాగనే ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందా? మనకి కావాలంటే వాళ్ళ దగ్గర ఏదైనా మోడల్ ఉంటే కనుక మనకి చూసి ఆ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించేస్తాం. అలాగే మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్స్ కోసం మాకు చెప్పండి. మన దగ్గర చాలా బ్యాంగిల్స్ కలెక్షన్స్ అయితే చాలా రేర్గా ఉన్నాయి మేడం. మనకి చాలా కలెక్షన్స్ వస్తున్నాయి. మనం ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు చేతి నిండా బ్యాంగిల్స్ వేసుకోవాలి అని అనుకుంటాం. ఆ టైప్లో వచ్చి మనకి ఎంచక్క విక్టోరియా టైప్లో వస్తుంది, మనకి యాంటిక్ మోడల్లో వస్తుంది, సెమీ యాంటిక్, మనకు చాలా మోడల్స్లో అయితే వస్తున్నాయి. ఒకవేళ మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేయొచ్చు, లేదంటే మిడిల్గా వేసుకొని యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం ఏదైనా సింపుల్గా ఉండాలి అనుకుంటే ఓన్లీ బ్యాంగిల్స్ ఓ చేతికి వాచ్ పెట్టుకొని సింపుల్గా వేసుకోవచ్చు. మనకి సింగిల్ బ్యాంగిల్ కావాలితే సింగిల్గా తీసుకోవచ్చు, డబుల్ కావాలితే డబుల్ తీసుకోవచ్చు. మనకి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎలా అయినా పర్చేస్ చేసుకోవడానికి అయితే మనకి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 2, 2, 2, 4, 2, 6 ఆ సైజెస్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. కనుక చాలా బాగుంటాయి. ఐటమ్స్ కూడా చాలా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి వచ్చి విజిట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత మ్యాక్సిమం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత కూడా ఇలాంటి కలెక్షన్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఆడవాళ్ళు వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, ఇది కూడా అంటే గ్రామ్స్ లెక్క కానీ లేకపోతే ఇది కూడా పీస్ ఐటమే ఉంటుందా? మనకి ఇది కూడా పీస్ కాస్టే. మనకి ఇక్కడ సిల్వర్ జ్యువెలరీలో మొత్తం అన్ని ఐటమ్స్ కూడా మనకి మొత్తం అన్ని పీస్ కాస్టే వస్తాయి. దానికి మనకి రేటు మనం కాస్ట్ చూసుకుంటే కనుక మనకి చాలా ఎక్కువగా ఉంది అని అనుకుంటారు. కానీ ఐటమ్ కూడా మనకి వాల్యూ తెలియాలి కదా. వాల్యూ తెలిసిన వాళ్ళు అయితే ఆ విధంగా అయితే చెప్పరు. కానీ ఐటమ్ చూసుకున్నాక ఒకవేళ మనకి రేట్ ఇలా ఉంది అని అనుకుంటే దానికి మేము ఎక్స్ప్లెనేషన్స్ చేసి చెప్తాం మేడం. ఓకే, మీకు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్స్ చేయడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అనేది ఉంటే కనుక మమ్మల్ని క్షమించండి. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే మీకు స్టోరీ ఇప్పుడు దాకా మేము చూసాం కదా, పద్మం జ్యువెలరీ కోసం బయట చెప్పడం వేరు, కానీ లోపల కలెక్షన్స్ వేరు. ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా చాలామంది అప్రోచ్ అవుతాను. ఆల్రెడీ మేము వస్తూనే ఉంటున్నారు, కస్టమర్ తీసుకుంటూనే ఉంటున్నారు, పక్కన జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే మేబీ ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనకి గోల్డ్ కవరింగ్ చూసాం, అంటే 2 బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే స్టోన్స్ మోడల్ ఎక్కువ యూత్ ఎక్కువ కన్సల్ట్ చేస్తారు కదా, ఆ టైప్లో ఒకసారి మాకు చూపించండి.
టోటలీ ఆడవారి అందం మరింత పెంచే బాధ్యత, మగవారి హుందాతనం కూడా ఆభరణాలతో మరింత బాధ్యత. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆభరణాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ అందం, తక్కువ ఖర్చుతో ఎక్కువ హుందాతనం పెంచే బాధ్యత మా పద్మం జ్యువెలరీది అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఏలూరులో ఉన్న ప్రతి ఒక్క జనం కానీ ఇంకా ఎక్కడి నుంచి వచ్చినా కానీ, ఎందుకంటే చాలామంది బయట నుంచి చూసే పద్మం యొక్క వేరే అంటున్నారు, లోపల వచ్చే కలెక్షన్స్ అయితే అద్దిరిపోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? ఏ ఒక్క వెకేషన్స్ ఉన్నా సరే ఆడవాళ్ళకి ఆభరణాలు ముఖ్యం కాబట్టి వెంటనే వచ్చి పద్మం జ్యువెలరీ విజిట్ చేసేయండి. ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన అందమైన ఇంటర్వ్యూస్ని, అందమైన షోస్ని, అందమైన విషయాల్ని ఎప్పటికప్పుడు ఎంటీ మీకు తెలియజేస్తూనే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో ఈసీఈ డిపార్ట్మెంట్ లో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ ఇంకా ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, అడ్వాన్స్డ్ VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనింగ్, రోబోటిక్, ఐఓటీ, వైర్లెస్ కమ్యూనికేషన్, ప్రాజెక్ట్స్ అండ్ డ్రోన్ అసెంబ్లింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్, అసిస్టెంట్ ఇన్ కోర్ ఇండస్ట్రీస్ ప్లేస్మెంట్స్ కొరకు సిఆర్టీ క్లాసులు నిర్వహించబడును. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.